శనగలతో చేసిన మరొక రెసిపీ. చపాతీలోకి, పూరీలోకి ఈ విధంగా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా శనగలు నానబెట్టుకున్న తర్వాత మర్నాడు కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొన్ని శనగలను గ్రైండ్ చేసుకోవాలి, కొన్ని శనగలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకుని దీంట్లో నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటాలు వేసిన తర్వాత ఒక ఆలుగడ్డ ఈ శనగలతో పాటుగా ఉడకబెట్టాను. ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది. దాన్ని కూడా స్మాష్ చేసి వేసేసి దీంట్లో తగినంత ఉప్పు, కారం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర రెడీ అవుతుంది. దీంట్లో చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ అవి వేస్తే మనకి చాట్లా కూడా ఉంటుంది. దీనిపైన కొంచెం కారపూస, పచ్చి ఉల్లిపాయలు, టమాటాలు, కీరా వేసుకుంటే పానీపూరీలు ఉంటాయి కదా, ఆ పూరీలు కూడా తుంపి వేసుకుంటే చాట్ లాగా ఉంటుంది. ఈ విధంగా కూడా ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు. శ్రావణ వరలక్ష్మి వ్రతానికి వచ్చిన శనగలతో నేను చేసినది 3rd రెసిపీ. ఈ విధంగా మనం చేసుకోవచ్చు.